అండి, నేను మీ డాక్టర్ నిహారిక. ఈరోజు ఓపీడీకి ఒక ప్రెగ్నెంట్ కపుల్ వచ్చారండి. వాళ్ళ డౌట్ ఏంటంటే థర్డ్ ట్రైమిస్టర్లో వాళ్ళు ఒక స్కాన్ చేయించుకున్నారు, అంటే 9th మంత్ స్కాన్ అనమాట. ఆ స్కాన్లో వాళ్ళ డేట్ ఆఫ్ డెలివరీ అనేది ఫస్ట్ ఇచ్చిన డేట్ కంటే చేంజ్ అయిందని నన్ను అడిగారండి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 9th మంత్లో మనకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని ఇచ్చేది మన బేబీ వెయిట్ని బట్టి చేంజ్ అవుతుందండి. ఒకవేళ బిడ్డ బరువు కనుక ఎక్కువగా ఉంటే ఆ డేట్ ఆఫ్ డెలివరీ అనేది కొంచెం ముందుకు జరుగుతుంది. ఒకవేళ బేబీ వెయిట్ కనుక తక్కువ ఉంది అని అంటే ఆ డేట్ అనేది వెనక్కి వస్తుందన్నమాట. సో మీరెవ్వరూ దాని గురించి కంగారు పడనక్కర్లేదు. మీ ఫస్ట్ స్కాన్లో అంటే మీరు 8th వీక్లో అండ్ 11th వీక్లో అలా చేయించుకుని ఉంటే ఆ స్కాన్లో మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ టైం అనేది ఇస్తారండి. అదే కరెక్ట్ అనమాట. సో 9th మంత్లో చేయించుకున్న స్కాన్ని చూసి ఎవ్వరూ కంగారు పడిన అవసరం లేదు. ఆ స్కాన్లో జస్ట్ మన బేబీ వెయిట్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది ఒకటి చేస్తారండి. అది కూడా ఎలా ఉంది, బేబీ వెల్ బీయింగ్ గురించి తెలుస్తుంది. థ్యాంక్ యూ.